హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాను స్వీటీ బ్లాగ్స్. సో మీరంతా ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మేమైతే కార్తీక పౌర్ణమి, కార్తీక మాసం అంటే ఏంటో ఇప్పుడైతే నేను చెప్తాను అనమాట స్టోరీ. సో అంతకన్నా ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మేము ముందుకు వస్తాను కొత్తగా. సో కార్తీక మాసం అంటే ఏమిటి, అసలు కార్తీక పౌర్ణమి అంటే కూడా ఆ రోజు ఎందుకు అంత స్పెషల్గా చేసుకుంటారో కూడా చెప్తాను. సో లెట్స్ స్టార్ట్. ఇప్పుడు వచ్చేసి తెలుగు మాసాల్లో అన్నిటికన్నా కార్తీక మాసాన్ని చాలా ప్రాధాన్యత ఇస్తారనమాట. అంటే చాలా గొప్పది. దీపావళి అనంతరం వచ్చే కార్తీక మాసాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తాం కదండి. సో అంతేకాకుండా శివుడికి, విష్ణువుకి ఎంతో ఇష్టమైన మాసం కూడా కార్తీక మాసం అని చాలా చెప్పుకుంటాం అనమాట. సో వాళ్ళిద్దరికి చాలా ఇష్టమైనది అని కూడా జరుపుకుంటాం. సో ఇది మనం ఎందుకు జరుపుకుంటామంటే మన కోరికలన్నీ నెరవేరితే, మనం చేసిన పాపాలు అవన్నీ పోతాయి కదా. సో అందుకైతే జరుపుకుంటాం. ఇంకొకటి ఏంటంటే అష్టైశ్వర్యాలు అవన్నీ రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అయితే పూజిస్తాం పొద్దున్నే మార్నింగ్ లేచి. అలాగే ఈవినింగ్ కూడా గుడికి వెళ్ళి దండం పెట్టుకుంటాం కదండి. సో అసలు కార్తీక మాసం అంటే ఏమిటి, కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమికి ఎంత ప్రాధాన్యత ఎందుకుందో ఈ వీడియోలో మనం చెప్తాం అన్నమాట. సో చూసేయండి. కార్తీక పౌర్ణమి అంటే ఏమిటంటే చంద్రుడు ప్రతి ఒక్క మాసంలో వస్తాడనమాట. సో అన్ని మాసాల్లో కన్నా ఈ కార్తీక మాసంలో బాగా పట్టు ఉంటుందండి. అంటే చుక్క దగ్గరికి నక్షత్రం ఉంటుంది కదా, నక్షత్రం దగ్గరికి ప్రతి మాసంలో వస్తాడు. కాకపోతే అన్ని మాసాల్లో కన్నా కార్తీక మాసంలో కృతికా నక్షత్రం అంటే బాగా బలంగా ఉంటుంది అనమాట. సో అందుకే కృతికా నక్షత్రం కార్తీక మాసం అని అంటారనమాట. కార్తీక పౌర్ణమి చాలా ప్రత్యేకమైనదనమాట. దానివల్ల కార్తీక మాసం అని పిలువబడుతుంది అనమాట. అత్యంత కృతిక నక్షత్రం చూపడం వల్ల కార్తీక పౌర్ణమి లేదా కార్తీక పూర్ణమి అంటారు. లేకపోతే దీన్ని త్రిపుర పూర్ణమి లేదా రాశ పూర్ణమి. అలాగే దీపావళిలో అనంతరం మొదలయ్యి, అంటే దీపావళితోనే స్టార్ట్ అవుతుంది కదండి కార్తీక మాసం. సో దీపావళి అయిన మరుసటి రోజున లేదా కార్తీక మాసం స్టార్ట్ అవుతుంది కదా, అందుకే దేవ దీపావళి అని కూడా అంటారు. అందుకే మనం దీపావళి స్టార్ట్ అయిన కాడి నుంచి చాలా ఘనంగా అయితే చేసుకుంటాం కదండి. సో అందుకే కార్తీక పౌర్ణమి అని అంటారు. అసలు కార్తీక పౌర్ణమి ఎలా వచ్చింది, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం, అన్ని పరిశీలిద్దాం అనమాట. అంటే తారక రాక్షసుడు అనే అతనికి 3 కుమారులు ఉండేవారు అనమాట. అంటే ఆ 3 కుమారుల పేర్లు వచ్చేసి తారక్షేత్ర, విద్య, మాలి, కమల, షాలు అనే ఉండేవారు అనమాట. త్రిపుర రాసులుగా పిలువబడేవారు అనమాట వాళ్ళ ముగ్గురు అన్నదమ్ములు చాలా ఘోర తపస్సు అనేది చేసేవారు అనమాట. ఆచారాలని ఆచరించేవారు. అలాగే అంతకన్నా 100 సంవత్సరాలు ఓన్లీ ఒంటికాల మీద నిలబడి తపస్సు అయితే పాటించేవారు అనమాట. అలా చేయడం వల్ల వాళ్ళని ఇప్పుడు అలా 100 సంవత్సరాలు చేశారు కాబట్టి బ్రహ్మ చూసి చాలా సంతోషించాడు అనమాట. వీళ్ళు ముగ్గురు ఇలా ఒంటికాళ్ళ మీద నిలబడుతున్నారే అని గట్ట చెప్పేసి చాలా సంతోషించి బ్రహ్మ వరం ఇచ్చాడు అనమాట వాళ్ళ ముగ్గురికి. మీకు ఏం కావాలి అంటే వాళ్ళు ఊహించని కోరిక కోరారనమాట ముగ్గురు. మాకు మరణం అనేది సంభవించకూడదు అని కోరితే అప్పుడు బ్రహ్మ అన్నాడు, అది నా వల్ల కాదు, నేను ఇవ్వలేని వరం, నేను ఇవ్వగలిగే వరం మరొకటి ఏదన్నా కోరుకోండి అని అంటే, అదే సరే అయితే మేము ఒక వరం కోరుకుంటాం, అదైతే ఇవ్వండి అని అంటే బంగారం, వెండి, ఇనుప అనమాట. ఆ 3 కోటలు అయితే కడతాము. సో అందులో ముగ్గురు ఉంటాము. సో ఆ ముగ్గురులో రథం కాని రథం, బాణం కాని బాణం, ముళ్ళు కాని ముళ్ళు ఉంటాయి కదా. సో అవన్నీ పెట్టి అవన్నీ 1000 సంవత్సరాలకి సంభవించి 3 ఒక చాటుకు వస్తాయి కోటలు. సో అవి అప్పుడు ఉంటేనే మమ్మల్ని చంపగలగాలి, అప్పుడే మేము చనిపోతాం, లేదంటే ఇలాగే ఉంటామని అంటారనమాట. సో ఆ బంగారం ఉంటుంది కదా, బంగారం ఏమో స్వర్గంలో పెడతారు. సో వెండేమో నేల మీద అంటే ఆకాశంలో పెడతారు, ఇనుమేమో నేల మీద అంటే భూమి మీద పెడతారు అనమాట. సో పెట్టడం వల్ల ఆ 3 వస్తేనే ఇలా మమ్మల్ని చంపగలాలి అవన్నీ చెప్తారు కదండి. సో అప్పుడు చెప్పేసిన తర్వాత ఇలా అని చెప్తారనమాట. దీనికి బ్రహ్మ సరే అని అంటారు.
సరే అని చెప్పేసి ఇంకా వెళ్ళిపోతారనమాట. వీళ్ళ ముగ్గురు ఏం చేస్తారంటే ఇంకా రాక్షసులుగా మారుతారనమాట. రాక్షసుల సంభవం నుంచే కదండి వచ్చింది వాళ్ళు. సో అలా రాక్షసులుగా మారి ప్రజలు ఉంటారు కదా పాపం, ఆ ప్రజల్ని చాలా హింస పెడతారనమాట. హింస పెట్టి చాలా వేధిస్తారు, ముగ్గురు వేధించడం వల్ల వాళ్ళు తట్టుకోలేక ఇంకా బ్రహ్మని ఒక కోరిక అయితే కోరుతారు. సో ఏం కోరుతారంటే, మాకు ఇది మా వల్ల కావట్లేదు, సో మాకు ఇలాంటి హింస వద్దు, వీళ్ళని చంపమని అడిగితే నేను అది వాళ్ళకి వరం ఇచ్చింది నేనే కాబట్టి ఇది జరగదు అని అంటారు. సో ఇది జరగదు అని అంటే ఇంకా విష్ణు దగ్గరికి వెళ్ళండి అంటే విష్ణు కూడా నా వల్ల కాదు అని అనేస్తారనమాట విష్ణు గారు. సో ఇది కూడా జరిగిన తర్వాత మీరు శివుడి దగ్గరికి వెళ్తేనే ఇది జరుగుద్ది అని చెప్తే శివుడిని అందరూ కోరతారనమాట. సో శివుడు అయితే ఆకాశం నుంచి 1000 సంవత్సరాలకి బాణం కాని బాణం, ఈ రథం కాని రథం ఇవన్నీ వచ్చి శివుడైతే వాళ్ళ ముగ్గురిని సంహరించి చంపుతాడు అనమాట. అంటే శివతాండవం చేసినట్టు అనమాట. అలా చంపడం వల్ల వాళ్ళ ముగ్గురు ప్రజల కష్టాలన్నీ పోతాయి అనమాట, ఇంకా ఆనందాలు వస్తాయి. అందుకే కార్తీక మాసం అని పిలువబడ్డది అనమాట. సో అలా పిలవడం వల్ల వీళ్ళ ముగ్గురు ఇంకా చనిపోతారు కదా, సో అందుకే కార్తీక మాసం చేసుకుంటారు అనమాట. నెల మొత్తం కార్తీక మాసం చాలా ఘనంగా చేసుకుంటారు. అలాగే సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నా చాలా మంచి జరుగుద్దని ప్రజలు నమ్ముతారు అనమాట. సో అందరి నమ్మకం అనమాట. సో అందుకే పొద్దున్నే లేచి తల స్నానాలు కోనేటిలో కానీ లేదంటే ఎక్కడైనా సరే స్నానం చేసినా, వీలైతే ఇంట్లో చేసినా, ఇంట్లో పూజించుకున్నా చాలా మంచి జరుగుద్ది అనమాట. అలాగే 365 ఒత్తులు ఉంటాయి కదండి, సో అవి కూడా వెలిగించడం వల్ల మనకి చాలా మంచి జరుగుద్దని అందరు నమ్ముతారు. సో దీనివల్ల మనకి చాలా నమ్మకం అనమాట. అంతేకాకుండా మనం మొదటిగా ఈవినింగ్ పూజ పౌర్ణమి రోజున వెళ్ళి గుడికి వెళ్ళి, కుదిరిన వాళ్ళేమో ఇంట్లో చేసుకుంటారు. అలాగే శివలింగాలుగా దీపాలు పెట్టి 1,000 దీపాలు, 1,000 ఒత్తులు, ఇంకా 1,00,000 దీపాలు ఇలా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వెలిగిస్తారు కదండి. సో ఇంటి దగ్గర చేసుకోవడం ఇది చాలా ప్రాముఖ్యమైన పండుగ అనమాట కార్తీక మాసం. సో నెల మొత్తంలో అంటే 365 ఒత్తులు వెలిగించడం వల్ల చాలా మంచి అనేది జరుగుద్ది అనమాట. అంటే సంవత్సరానికి ఒక ఒత్తు అనమాట. అంటే సంవత్సరానికి వెలిగించడం వల్ల సంవత్సరానికి ఒక ఒత్తు వెలిగించినట్టేనండి. సో మనం సంవత్సరం మొత్తం వెలిగించినట్టే అనమాట. సో అదనమాట కార్తీక మాసం స్పెషాలిటీ. ఇంకొకటి వచ్చేసి మనం ఇలా ముగ్గులు ఇవన్నీ వేయడం వల్ల, అలా కాకుండా పూజలు చేయడం వల్ల, ఆచరించడం వల్ల ప్రజలకి మంచి జరుగుద్ది, మన పాపాలు మొత్తం అవన్నీ పోతాయని చాలా నమ్ముతాం కదండి గట్టిగా. సో అంతేకాకుండా కుదిరిన వాళ్ళేమో ఇంట్లో చేసుకుంటారు, కుదిరిన వాళ్ళు ఖచ్చితంగా గుడికి అనేది వెళ్తారు. సో ప్రతి ఒక్కరైతే తెల్లవారుజామునే లేచి మొత్తం స్నానాలు ఇవన్నీ ఆచరించి మొత్తం కార్తీక మాసాన్ని చాలా పండగలా చేసుకుంటాం అనమాట. అందుకే దీపావళితో స్టార్ట్ అవుతుంది కాబట్టి కార్తీక మాసం ప్రతి ఒక్కరూ విశిష్టంగా అన్ని పూజల్లో చేసుకుంటారు. ఈ విచారం